ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. రైట్ నౌ కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు అండ్ ప్రియాంక అండ్ అలేఖ్య అసలు స్టార్టింగ్ నుండి హనీ ఎక్స్ట్రాక్షన్ ఎలా ఉంటుందో మనకి చూపించబోతున్నారు. సో ఫస్ట్ ఎక్విప్మెంట్ అంటే మనల్ని గార్డ్ చేసుకోవడానికి ఏమేమి అవసరం అవి చూపించి తర్వాత విల్ గో టు ద ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. కమాన్, ఇదిగో ప్రియాంక అండ్ అలేఖ్య విత్ us. సో ఫస్ట్ ఏంటి? బాక్స్ ఓపెన్ చేసే ముందు ఇది క్యాప్ అండి, ఇది పెట్టుకొని లైక్ సేఫ్టీ కోసం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇదేం అవసరం లేదు, బట్ బిగినింగ్ స్టేజ్ లో ఇది కంపల్సరీ. ఎందుకంటే ఫేస్ సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న కుట్టిన స్వెల్లింగ్ అది సివియర్ అవుతుంది. అండ్ ఇది హైవ్ టూల్. యా, హైవ్ టూల్ లైక్ లోపల ఫ్రేమ్స్ తీయడానికి, అంటే దానికి అతుక్కుపోయి ఉంటాయి కదా, అవి తీయడానికి హైవ్ టూల్ యూజ్. లైక్ హనీ వ్యాక్స్ పెడుతుంది కదా, వ్యాక్స్ ఆబ్వియస్లీ స్టిక్కీగా ఉంటుంది. అండ్ ప్రోపాలిస్ అని ఒకటి ఉంటుంది లైక్ గమ్ టైప్, అది కూడా హనీ క్రియేట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది. సో మనకి చేతితో టైట్ ఉంటుంది, గట్టిగా లాగేస్తే అవి ఒకేసారి భయపడిపోతాయి షేక్ అయిపోయి. సో అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇది హైవ్ టూల్ ఇట్లా పెట్టి జస్ట్ మూవ్మెంట్ ఇస్తే ఈజీగా మనకి లోపల ఉన్న ఫ్రేమ్ తీయడానికి వస్తుంది. దానికి ఇది వాడతాము. లైక్ అండ్ స్మోకర్, ఇది స్మోకర్ అన్నమాట. లైక్ ఇది అవుటర్ ఛాంబర్, ఐ మీన్ అప్పర్ ఛాంబర్. ఇది తీసాక లోపల ఒక ఇన్నర్ ఫ్రేమ్ ఉంటుంది, ఒక జాలీ టైప్. ఇది తీసిన తర్వాత మనం అక్కడ కొడితే లైక్ బీస్ కనిపిస్తాయి, అవి కొంచెం మైల్డ్ అవుతాయి. లైక్ హెవీగా స్మోక్ చేయదు, జస్ట్ ఒకసారి 2 times అంటే సరిపోతుంది. అవి మైల్డ్ అవుతాయి, వెంటనే అటాక్ చేయవు, తగ్గిపోతుంది దాని పవర్. దానికి ఆ స్మోకర్ వాడతాం. ఫస్ట్ మనకి కావాల్సింది అయితే ఆ స్మోకర్ అండ్ నెట్, హైవ్ టూల్. ఈ బ్రష్ నెక్స్ట్ స్టెప్. లైక్ ఒక ఫ్రేమ్ నుంచి మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సో అప్పుడు బీస్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి దులపాలి, ఇలా చేతితో దులిపి. ఇంకా 1-2 అతుక్కుని ఉంటాయి కదా, వాటిని జరపడానికి ఇది ఈ బ్రష్. సరే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హనీది టాప్ చాంబర్. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో తీయాలి. లైక్ ఇది మన ఆపోజిట్ సైడ్ ఓపెన్ చేయాలి. లైక్ ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టింది కదా, తన సైడ్ ఓపెన్ చేయొద్దు, తన సైడ్ ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, ఇలా ఓపెన్ చేయకూడదు. ఓకే, అంటే అది ఎంట్రన్స్, అది ఎప్పుడు ఎంట్రన్స్ సైడే పెట్టాలి. ఇది ఇక్కడ బి ఎంట్రన్స్, ఇది బి ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచే బయటికి వెళ్తే ఇక్కడ నుంచే లోపలికి వస్తాయి. అండ్ ఇది టాప్ కవర్. మళ్ళీ ఇది కూడా ఆపోజిట్ లోనే పెట్టాలి ఇలా, ఎందుకంటే బీస్ ఉంటాయి కదా. ఓకే ఓకే. మళ్ళీ ఎంట్రన్స్ సైడ్ పెట్టాలి. ఇది యాక్చువల్లీ ఇది ఫీడర్ అంటారు. ఇందులో షుగర్ లిక్విడ్ పోయాలి. షుగర్ లిక్విడ్ ఇప్పుడు హాఫ్ వాటర్ 150 ml అయితే షుగర్ కూడా అట్లనే మనం పోయాలి. బీస్ కి బయట ఫుడ్ దొరకనప్పుడు ఎప్పుడైనా సేఫ్ సైడ్. ఇది దీనిలో షుగర్ ఫీడ్ అంటారు. అందులో ఇంకేదైనా వేయొచ్చు, ఎందుకంటే షుగర్ లిక్విడ్ మనం మిక్స్ చేసి ఇంకా కొంచెం షుగర్ కొంచెం వాటర్ రేషియోలో తీసుకొని పోయాలి. 1:1 రేషియోనా? వాటర్ అండ్ షుగర్ 1:1. ఓకే. మళ్ళీ దీంట్లో ఇవి గడ్డి ఎందుకు వేస్తారంటే లోపల చనిపోకుండా ఉండడానికి. ఏం వేస్తారు అంటే మనకు కొబ్బరి పీచు కానీ ఏదైనా పైనకి ఎక్కడానికి, షుగర్ ఫీడ్ లో పడి చనిపోకుండా. ఓకే ఓకే. లైక్ అదేం పడిపోతే వెక్కడం. మీకు ఈ సర్ఫేస్ కూడా సాఫ్ట్ ఉండదు, వెక్కడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అందులో షుగర్ ఫీడ్ అయిపోయింది, మనం ఒక వీక్ ఒకసారి ఇస్తే సరిపోతుంది. మరి ఓవర్ షుగర్ ఫీడ్ ఇచ్చామనుకోండి, ఆ హనీ ఆ బీస్ ఏం చేస్తాయి అంటే బయటికి వెళ్ళవు, ఇంకా ఇక్కడే ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే హనీ లాగా ప్రిపేర్ చేస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి పోలెన్. దీనికి కూడా లైక్ కొంచెం పోలెన్ అండ్ షుగర్. పోలెన్ బీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి కదా, గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం పౌడర్ లాగా చేసి కొంచెం షుగర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి లిక్విడ్ టైప్ అవుతుంది కదా. ఏ పోలెన్ అయినా, ఏ ట్రీ పోలెన్ అయినా ఇక్కడ బీసే ఇస్తాయి మనకి పోలెన్. లైక్ పోలెన్ కూడా పోలెన్ ట్రాప్ అని ఒకటి ఉంటుంది. అని అక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టేస్తే పోలెన్ బయట నుంచి కలెక్ట్ చేస్తాయి కదా బీస్,
మనకి వీటికి ఎప్పుడు అన్ని సీజన్స్ లో పోలెన్ దొరకదు కదా, అన్ సీజన్ లో పోలెన్ కావాలంటే అక్కడ బీ ట్రాప్ పోలెన్ ట్రాప్ పెట్టేస్తారు ఎంట్రన్స్ దగ్గర. అప్పుడు అవి లెగ్స్ కి బయట నుంచి కలెక్ట్ చేసుకుని వస్తాయి కదా, ఆ ట్రాప్ లో ఓన్లీ బీ పట్టేంత హోలే ఉంటుంది. సో పోలెన్ అంతా ఆ ట్రాప్ లో పడిపోతుంది. అది వీళ్ళు సేవ్ చేసుకొని ఎప్పుడన్నా అన్ సీజన్ లో పెట్టేస్తారు పోలెన్ దొరికినప్పుడు. ఈ సపోర్ట్ ఇక్కడ వెనక దానికి రావాలి. ఓకే, ఇక్కడ ఈ ఫ్రేమ్ కి 1 to 6 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఈ బాక్స్ కి. నార్మల్ గా అయితే 8 ఉంటాయి. 8 పెట్టచ్చు, ఒక ఫీడర్ ఉంటుంది. ఇదంతా సీల్ చేయని హనీ ఈ లోపల ఉంది. అంటే ఈ క్లాసెస్ మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 5 days మండే నుంచి స్టార్ట్ అయింది. అంటే బై ప్రొఫెషన్ ఏంటి మీరు? అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది. అవునా, మీరు? లైక్ ప్రొఫెషనల్ నేను ఐటీ ఫీల్డ్ అండి. ఓకే ఓకే. లైక్ ఈ ఫ్రేమ్ లో ఓన్లీ హనీ ఉందండి. మనం ఎప్పుడన్నా కానీ లైక్ ఓన్లీ హనీ ఉన్న ఫ్రేమ్ ఫీడర్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఫీడర్ తీసాం కదా ఇటు సైడ్ నుంచి, మన ఈ కార్నర్ నుంచి. సో దాని దగ్గర హనీ ఉన్న పెట్టాలి. దాని ఆపోజిట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎగ్, లార్వే, ప్యూపా అవన్నీ ఉన్నాయి పెట్టుకుంటూ రావాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ లేదు చూడండి, ఒక ఫ్రేమ్ కి ఇంకో ఫ్రేమ్ కి మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయొద్దు. టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసము ఎప్పుడు క్లోజ్డ్ ఉండాలి. గ్యాప్ ఉంటే అది టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేదు. ఇదేంటి? లైక్ ఇది కొత్తగా పెట్టిన సిఎఫ్ షీట్. మనం ఇది పెడతాము. సేఫ్ అంటే లైక్ హనీ వ్యాక్స్, మైనం లాగే వ్యాక్స్. యాక్చువల్లీ మొత్తం స్క్రాచ్ నుండి హనీ బీనే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది వ్యాక్స్ సిఎఫ్ షీట్ అండి, మనమే పెడతాం. ఎందుకంటే ఇది ఈ హోల్స్ ఉన్నది మనమే పెడతామా? ఆ హోల్స్ అదే క్రియేట్ చేసుకుంటుంది. ఈ హోల్స్ ఆ షీట్ మీద ఓన్లీ షేప్ ఉంటుంది. ఆ హోల్స్ పెద్దగా ఈ బీ చేసేసుకుంటుంది. నార్మల్ గా బీసే కడతాయి. నార్మల్ గా ఇది పెట్టక్కర్లేదు. బట్ పెట్టకపోతే ఏంటంటే టైం టేకింగ్ అన్నమాట. ఇప్పుడు అది పెట్టకపోతే ఈ స్టేజ్ కి రావడానికి ఇంకొక 1 month పడుతుంది. అప్పుడు హనీ ఇంకో 1 month కి అట్లా టైం పడుతుంది కదా, కాబట్టి కొంచెం దానికి పని తగ్గించడానికి కొంచెం సిఎఫ్ షీట్ పెడతారు. నెక్స్ట్ స్టేజ్ కనిపిస్తుందో తెలీదు, చాలా చిన్న లైన్ ఉంటుంది. ఇది మీరు వైట్ కలర్ చూసారా? లైక్ ఇక్కడ ఈ వైట్ కలర్ కనిపిస్తుంది ఆ సెల్స్ మధ్యలో, అది లావా అన్నట్టు. లైక్ బీ 4 నుంచి 9 day వరకు అట్లా ఉంటుంది. ఫస్ట్ 1 to 3 days ఎగ్ స్టేజ్ లో ఉంటుంది. దాని తర్వాత లావా స్టేజ్ 9 వరకు. దాని తర్వాత ప్యూపా అంటే కంప్లీట్ సీల్ అయిపోయిందా, ఆ స్టేజ్ అయిపోయాక బీ మొత్తం కంప్లీట్ సీల్ చేసి మన బీస్ అనేవి 4 stages లో ఉంటాయి. దాని తర్వాత బీ వస్తుంది బయటికి, ఆ సీల్ వచ్చేసి బయటికి. వైట్ ఉందని యాక్చువల్లీ బీస్ 3 ఉంటాయండి. క్వీన్ బీ ఒకటి ఉంటది. క్వీన్, ఇందులో మన క్వీన్ కనిపిస్తుందా? చూపిస్తాను. లైక్ క్వీన్, వర్కర్, డ్రోన్ 3 బీస్ ఉంటాయి. ఈ ఒక్క బాక్స్ కి ఒకటే క్వీన్ బీ ఉండాలి. వర్కర్ బీస్ ఎన్న ఉండొచ్చు, డ్రోన్ బీస్ కొన్ని ఉంటాయి. లైక్ ఒక బాక్స్ కి వచ్చేసి 0 to 100 కౌంట్. ఒక బాక్స్ లో అసలు డ్రోన్ ఉండకపోవచ్చు కూడా, బట్ లిమిటెడ్ ఉంటాయి. క్వీన్ అయితే ఒకటి ఉంటుంది, మిగతా అంతా వర్కర్ బీస్ ఉంటాయి. మీకు డిఫరెన్షియేట్ కూడా చేయొచ్చు. వర్కర్ బీస్ అని కొంచెం ఈ సైజ్ లో ఉంటాయి. వర్కర్ బీస్ అంటే దాని జాబ్ ఏంటి? అవన్నీ మొత్తం ఎక్స్ట్రాక్షన్ అంతా వర్కర్ బీసే. క్వీన్ కి, డ్రోన్ కి, సారీ డ్రోన్ బీస్ అంటే ఏంటి? అంటే మేల్ బీస్. ఓకే, దేర్ ఓన్లీ అంటే రీప్రొడక్షన్ కి మాత్రమే, మేటింగ్ కోసమే. క్వీన్ లైక్ మేటింగ్ వచ్చినప్పుడు దానిపైన అంతే. వర్కర్ బీస్ మాత్రం మొత్తం ఇంకా పోలెన్ కలెక్ట్ చేయటము, ఆ సెల్స్ క్లీన్ చేసుకోవడము మొత్తం అదే. క్వీన్ బీ రాయల్ జెల్లీ తింటుంది. నార్మల్ పోలెన్ అండ్ నెక్టర్ అవి తీసుకోదు. అది రాయల్ జెల్లీ వచ్చేసి వర్కర్ బీ దాని గ్లాండ్స్ ఉంటాయి, దాని నుంచి అది క్రియేట్ చేస్తుంది. క్వీన్ కి రాయల్ జెల్లీ వర్కర్ బీ దగ్గర వర్కర్ బీ క్రియేట్ చేసి అది ఇస్తుంది, జనరేట్ చేస్తుంది. సో డ్రోన్ దానికి క్వీన్ బీకి టంగ్ ఉండదు. సో లోపలికి కూడా వర్కర్ బియ్య పెడుతుంది. అది తినలేదు కూడా, ఫీడ్ చేయడం కూడా ఆ క్వీన్ ని కాపాడుకోవడమే వర్కర్ బీస్ పని. రీప్రొడక్షన్ చేసేది క్వీన్ బీ. ఎగ్స్ పెట్టే పని క్వీన్ చేస్తుంది మొత్తము. డ్రోన్ కి కూడా లైక్ చిన్న టంగ్ ఉంటది, కాకపోతే అది యూజ్ చేయదు. దానికి కూడా క్వీన్ వర్కర్ బియ్య ఫుడ్ పెట్టాలి. ఇక్కడ క్వీన్ సెల్ ఇలా ఉంటది. క్వీన్ సెల్ ఎప్పుడు లైక్ ఈ షేప్ లో, లిటిల్ ఫింగర్ షేప్ లో కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ క్వీన్ సెల్
ఇది ఇట్లా అది క్వీన్ సెల్, అట్లుంటే మనం క్వీన్ సెల్ అనుకోవచ్చు. వర్కర్ సెల్ ఏమో ఫ్లాట్ ఉంటుంది, క్వీన్ సెల్ ఏమో ఈ షేప్ లో ఉంటుంది, డ్రోన్ సెల్ కొంచెం పైకన్ ఉంటుంది. డ్రోన్ సెల్ అనేది సేఫ్ షీట్ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇదిగో ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది కొంచెం మెత్తగా ఉంది కదా, ఇది మొగ ఈగ. డ్రోన్ సెల్ అంటే ఇది మొగ ఈగ, ఇది ఓన్లీ మీటింగ్ మాత్రం పనికొస్తుంది, ఏ వర్క్ చేయదు, ఏమి చేయదు, తిని ఉంటుంది అంతే. అదొకటి. టంగ్ ఉండదు, టంగ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మందంగా ఉంటుంది. కాబట్టి ఈ వర్కర్స్ ఇవన్నీ వర్కర్స్, ఇవన్నీ వర్కర్స్. ఈ ఫ్లాట్ ఉన్నాయన్నీ వర్కర్స్. ఇవన్నీ ఇవన్నీ నేను 3 స్టేజ్ అని చెప్పాను కదండి. ఏది ఎత్తుకుంది మరి? ఇక్కడ ఇక్కడ ఇది ఎక్కడ? ఇది 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 లార్వా స్టేజ్ లో, ప్యూపా స్టేజ్ లో ఉంది. డ్రోన్ బీ ఉందని మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఇది మొగ ఈగ అంటే దాని గూడు, ఇందులో సెల్ ఇట్లా ఉంటది. ఇవన్నీ వర్కర్ బీ సెల్స్ మొత్తం. ఇలా ఉంటది. అసలు తేనెటీగల జాతిలో మొత్తానికి వర్కర్స్ బి అన్ని వేస్తాయి. రాణిగా గుడ్లు పెడుతుంది, మొగయిగా మీటింగ్ అంతే. మొగయిగా తిరుగుతుంది అంతేగాని అది యాక్చువల్లీ ఏ పని చేయదు, ఏ పని చేయదు. అంటే మీరేంటి బై ప్రొఫెషన్? నేను అగ్రికల్చర్. మీరు అగ్రికల్చరేనా? మీరు ఈ 5 days నుండి వస్తున్నారా క్లాసెస్ కి? అంటే ఇప్పుడు మీరు ఏంటి క్లాసెస్ తీసుకొని మీ సొంతగా ఫామ్, బీ ఫామ్ ఇలాగా? యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే, మేము రైతులం కదా, తెలంగాణ ప్రాంతంలో ఏమవుతుందంటే ఇవి ఇప్పటి నుంచి 2000 నుంచి 3000 బాక్స్ మధ్యలో ఉన్నాయి. అది అంచనా, అంటే అంత ఉందో లేదో ఎవరికి తెలియదు. అయితే తేనెటీగలు అనేది పంటలు పండాయి. అసలు యాక్చువల్గా 1980లో ఆహార కొరత వచ్చింది. దాన్ని క్లియర్గా ఆలోచిస్తే మన ఎపిస్ ఇండికా అని చెప్పేసి మన భారతదేశ జాతి, ఆ తేనెటీగల జాతి ఒక వైరస్ వల్ల అంతరించిపోయింది. 90% అంతరించిపోవడం వల్ల ఫుడ్ క్రైసిస్, ఆహార లోపం, అంటే ఆహార ధాన్య లోపం వచ్చేసి దేశమంతా అతలకులమైంది. దాని గురించి ఆలోచిస్తే తేనెటీగలు అంతరించిపోవాలి. అది ఎపిస్ ఇండికా. ఇప్పుడు 5% ఉంది, దాని అంటే పెంచడానికి ట్రై చేస్తున్నాడు సార్ వాళ్ళు కూడా. అయితే ఇదేంటంటే ఎపిస్ మెలిఫెరా, ఈ జాతి పేరు ఎపిస్ మెలిఫెరా. ఇది ఏ జాతి? మన ఎపిస్ మెలిఫెరా యూరోపియన్ జాతి. ఇది ఇండియన్ది కాదు, యూరోపియన్ది. కాకపోతే ఏంటంటే దీనికి సేమ్, అంటే ఇది అన్ని పరిస్థితులకు అనుకూలంగా, అంటే మన భారతదేశంలో వాతావరణం కానీ దేనికైనా తట్టుకునే శక్తి దీనికి ఉంది. మళ్ళా దీని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, అంటే ఏదైనా రోగాలు వచ్చినా కానీ పెంచడానికి అనుకూలమైంది. అంటే సేమ్ మనకి ఇండియన్ బీ దొరకదా? ఇండియన్ బీ ఉంది, ఇప్పుడు ఎపిస్ సెరనా ఉంది, లాస్ట్ బాక్స్ లో ఉంది. కాకపోతే అదేంటంటే చాలా సెన్సిటివ్. ఇప్పుడు మేడం ఇప్పుడు చాలా సెన్సిటివ్ అవి. ఇప్పుడు ఈ బాక్స్ టచ్ చేసినా ఒకవేళ కింద పడ్డా ఇవి ఎటువో. కానీ ఎపిస్ ఇండికా అనేది చాలా సెన్సిటివ్ జాతి. అంటే కొంచెం ఏమన్నా కానీ అది డబ్బా హౌస్ చనిపోతాయి. యాక్చువల్గా స్మోక్ కేసు చనిపోతాయి. ఇవి ఏంటంటే తట్టుకుంటాయి. యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడం మెయిన్. పంట దిగుబడి పెరగాలంటే పర్యావరణాన్ని కాపాడాలా, అంటే రైతులుగా ఫర్టిలైజర్ యూజ్ చేసిన ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటూ హనీబీస్, అంటే దీంతో ఏదో తేనె వస్తుంది మేము వ్యాపారం చేయడం ఉద్దేశం కాదు, అంటే ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఏంటంటే ఇప్పుడు బయట తేనె తీసే వాళ్ళు ఉంటారు, అంటే రోడ్ల మీద మీరు చూసే ఉంటారు, నిప్పు అంటే పుట్ట తేనె అంటారు, మంట పెడతారు. అందులో ఏమైతుంది? లార్వా. అంటే దీంట్లో ఈ సెల్స్ లో ఒక హనీ ఉంటది. అదొక ఇది ఇల్లు, తేనెటీగల ఇల్లు, ఒక కుటుంబం ఇది. వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ పిండేస్తారు. దాని వల్ల ఏమైతుంది? అది నాన్ వెజ్ హనీ మేడం, చెప్పాలంటే అది నాన్ వెజ్ హనీ. దాంట్లో ఏమేమి చనిపోతాయి? లార్వా, బ్రూడ్, అంటే లార్వా, ఎగ్, బ్రూడ్, అంటే ఫస్ట్ స్టేజ్ ఏమో ఎగ్ స్టేజ్, తర్వాత లార్వా స్టేజ్, తర్వాత ప్యూపా. లార్వా, ఎగ్, ప్యూపా, ఫోర్త్ స్టేజ్. మనకి ఆల్మోస్ట్ బటర్ఫ్లై లాగే. సేమ్ లార్వా, ఎగ్, ప్యూపా అందులోనే ఉంటే ఆయన డైరెక్ట్ పిండేస్తారు బట్టలు పెట్టి. అప్పుడు నాన్ వెజ్ హనీ అవుతుంది. అది వాళ్ళు ఏమంటారు? ప్యూర్ హనీ అంటారు, కానీ అది ప్యూర్ హనీ కాదు. యాక్చువల్గా ప్యూర్ హనీ కాదు. ఇది ఇందులో ఏంటంటే ఈ ప్రాసెస్ లో లార్వా, ఎగ్, ప్యూపా ఎలాంటి ఎఫెక్ట్ పడదు, అన్ని బాగుంటాయి. మళ్ళీ తేనెటీగలు బాగుంటాయి. అభివృద్ధి అంటే మేము ఓన్లీ హనీ తీసుకునేది 2 ఫ్రేమ్ల నుంచి, మిగతా 6 ఫ్రేమ్లు అవిటికే ఖాళీ ఉంచుతాం. మళ్ళీ ఫీడర్ కూడా, మళ్ళీ మేము ఫీడర్ ఎప్పుడు ఇస్తామంటే మేము వాటర్ ఫీడర్, అది యాక్చువల్గా షుగర్ కంటెంట్ తక్కువ ఇస్తాం. ఎందుకంటే ఈ వేసవిలో వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, వేసవి కాలం కానీ ఎప్పుడన్నా కానీ, అప్పుడు దానికి దాహం ఇస్తుంది. అవి కూడా దాహం ఇస్తాయి కదా, చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీడర్ ఎప్పుడు అవైలబుల్ పెడతాం. అది కూడా 1 వీక్ ఒకసారి చెక్ చేస్తాం. ఈ బాక్స్ని రెగ్యులర్ చెక్ చేసిన అవసరం లేదు. మెయిన్ ముఖ్య ఉద్దేశం అంటే పర్యావరణాన్ని కాపాడాలా. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి బీ కీపింగ్ లో. మన దేశం ఇప్పుడిప్పుడే రవీంద్ర సార్ వల్ల ప్రోత్సాహకాల వల్ల అంత ముందు చూపు వెళ్తున్నాం. కానీ అంటే చాలా మంది భయపడతారు, అరే తేనెటీగల ఈగలు దోమడు అంటారు. కానీ యాక్చువల్గా ఇది ఏంటంటే పర్యావరణం రక్షించాలంటే ఇప్పుడు చూస్తారు రేడియేషన్ కు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అంటే చాలా మంది ఇప్పుడు అంటే స్లాబ్ల వల్ల పిచ్చుకలు అంత బెంగళూరుకు ఉండే కాబట్టి ముందు పిచ్చుక గుళ్ళు ఉండే, ఇప్పుడు లేవు. ప్రతి ఇంటి గూళ్ళు కడుతున్నాం.
అలా నీవు కూడా తేనెటీగ ఎంతమంది మీరంతా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రైట్ ఇప్పుడు నౌ స్టూడెంట్స్ 25 మెంబర్స్ రైతు అని కాదు స్టూడెంట్స్ అంటే మొత్తం 25 మెంబర్స్ యాక్చువల్లీ 20 5 days మెంబర్స్ కోర్స్ అయితే కోర్స్ ఓకే. ఇప్పుడు అంటే నేర్చుకున్న వాళ్ళందరూ బీ అంటే ఈ హార్వెస్టింగ్ పెట్టాలని లేదు కదా, సో వాళ్ళకి వేరే ఐడియాస్ కూడా వేరే ఏముంటాయి అంటే ఎలా ఏం ఆప్షన్స్ ఉంటాయి ఇంకా బీ హార్వెస్టింగ్ కాకుండా ఇది నేర్చుకున్నందువల్ల? అంటే పర్యావరణం గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు ఇంటి కదా. దగ్గర ఇప్పుడు వేరే కంట్రీస్ లో సోర్స్ ఎక్కువ ఉండాలి. ఇవి బతకాలంటే ఫ్లవర్ సోర్సింగ్ ఎక్కువ ఉండాలి, పుప్పొడి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పుప్పొడి లేదు, అందుకే మేము వేసాం ఆ పుప్పొడి లాంటి పదార్థాన్ని మేము అంటే ఇవే తెచ్చుకున్నాయి వ్యాక్స్ ని, దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి వాళ్ళు తినే విధంగా పెడతాం. అంటే ఇక్కడ ఫ్లవర్ సోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి వాటిది అవే తెచ్చుకున్నాయి. కాకపోతే మనం పొలిన్ ట్రాప్ అని ఉంటది, పొలిన్ ట్రాప్ ద్వారా దీన్ని ట్రాప్ చేసి మళ్ళీ గ్రైండర్ చేసి వాటికి అందిస్తాం. బటర్ పేపర్ ఇదేంటంటే దీని వల్ల వేరే కొరికేస్తాయి అతకపోతే. కాబట్టి పేపర్ తో సహా తినేస్తుంది కాబట్టి బటర్ పేపర్ మెయిన్ ఈ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఈ బాక్స్ వల్ల తేనెటీగలకు హాని జరగకుండా దాని కుటుంబాన్ని కాపాడుతూ తేనె తీసుకోవడం అంతే. అంతే మళ్ళీ రీప్రొడ్యూస్ అంతే. ఈ రోజు 10 బాక్సులు, తర్వాత ఇవి పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా ఇది ప్యూర్ హనీ 100% ప్యూర్ హనీ అని, వాళ్ళందరూ ఫేకేనా? ఫేక్ అంటే మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు మీరు చెప్తారు ఇప్పుడు ఫేక్ అని చెప్పాలి, కొందరు ఉంటారు ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చుకుంటారు కానీ ఒక ఎంఆర్పి ఉండదు. వాళ్ళు ఏమంటారు మేము 1000 ఒక కేజీ 1000 అంటామా, వాళ్ళ 200 అంటారు. అంటే ఇక్కడ ప్యూర్, కానీ అక్కడ ఏసీ గదుల్లో పెడితే మాత్రం ఒక ఎంఆర్పి ఉంటుంది, దానికి అడగరు రేటు. రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారే అది అసలు ఏంటిది? వాళ్ళ దగ్గర నుంచి పిండిది మళ్ళీ వస్తుంది కదా. అది నాన్ వెజ్ హనీ, మీకు చెప్పాను కదా మేడం, నాన్ వెజ్ హనీ. అంటే అసలు నిజంగా అది హనీనేనా లేకపోతే ఇంకేమైనా రసం ఫిల్ చేసి అక్కడ పిండుతారా? అక్కడ ఫ్యామిలీ ఎండ్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేస్తారా? ఒక ఫ్యామిలీ ఇప్పుడు అతను ఏం చేస్తాడు, తీయాలంటే పొగేస్తాడు, ఆ తర్వాత డీజిల్ క్లాత్లతోటి మంటేస్తాడు, అప్పుడు ఎన్నో తేనెటీగలు చనిపోతాయి. తేనెటీగలు అక్కడ మనం హనీ ఇస్తున్నాం, హనీ వెళ్ళిందని, కానీ అక్కడ తేనెటీగలు చనిపోయినాయి. అంటే ఒక జాతి అంతరించింది. ఇది మనం చంపేయం, పెరుగుతుంటది. ఇక్కడ మెయిన్ బీ పాపులేషన్ పెంచడానికి ఇది ఒక ఉద్యమం, చెప్పాలంటే ఇది ఒక ఉద్యమం లాంటిది. బీ పాపులేషన్ పెంచడానికి బీస్ పాపులేషన్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా నార్మల్ గా చాలా టెస్ట్ అని చెప్తారు కదా, వాటర్ టెస్ట్, మళ్ళీ అగ్గిపెట్టితో అవన్నీ చెప్తారు. అవంతా చేయొచ్చు ప్యూర్ హనీ టెస్టింగ్ ఉంటుంది, కానీ యాక్చువల్ గా ప్యూర్ హనీ అనేది ఒక్క రకంగా ఒక రంగు ఉండదు, ఫ్లవర్ ని బట్టి రంగు చేంజ్ అవుతుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ కు ఒక హనీ ఒక విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ట్రేలో మనకి క్వీన్ బీన్ చూపిస్తున్నారు. అది రాణిగా, వింగ్స్ హాఫ్ ఆఫ్ ది బాడీ వరకే ఉంటాయి, అది రాణిగా అండ్ గోల్డెన్ కలర్ లో చూడండి మేడం. రోజుకి 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. 1500 జీవితంలో ఒకేసారి మీటింగ్ అవుతుంది, అంటే మగ ఈగతో జత కడుతుంది జీవితంలో. అంటే ఇప్పుడు అన్ని డ్రోల్తో ఇది జత కట్టదు, అన్ని డ్రోల్లో సెలెక్టివ్ ఒకటే జీవితంలో ఒకటేసారి మగ ఈగతో జత కడుతుంది. 3 సంవత్సరాలు గుడ్లు పెడుతుంది, 3 సంవత్సరాలు కంటిన్యూ గుడ్లు పెడుతుంది, రోజు ఒక్క రోజుకు 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. ఒక విషయం చెప్పాలంటే తేనెటీగల ద్వారా మనిషి చాలా నేర్చుకోవచ్చు. అంటే తేనెటీగల బతకాలి అని రాత్రింబవళ్ళు పనిచేస్తాయి, ఎప్పుడు నీట్గా ఉంచి పుట్టుక నుంచి చచ్చేదాకా అవి పనిచేస్తూనే ఉంటాయి. ఇవన్నీ కలిసి రాణిగాని సెలెక్ట్ చేసుకుంటాయి. మళ్ళీ రాణిగా ఒకవేళ చనిపోతే ఇవే పుట్టించుకుంటాయి మళ్ళీ ఈ సెల్స్ లో. తగ్గిన రాణిగాని బయటకి గెంటేస్తాయి. అంటే ఈ రాజ్యం నుంచి ఒక్క బయటకి చనిపోతుంది, ఎందుకంటే దానికి నాలుకే ఉండదు, తెచ్చి పెట్టడానికి వర్కర్స్ బి ఉండవు, బయటకి గెంటేస్తాయి. కూడా వచ్చేసి వేరే బాక్స్ లో హనీ కూడా ఈ బాక్స్ లో రాలేదండి. సో ఇవి ఐడెంటిఫై చేసేస్తాం. మనం క్వీన్ పొరపాటుని ఇట్లా యూజ్ చేసేప్పుడు ఇట్లా పక్కన ఎక్కడైనా తీసుకెళ్తే ఆ క్వీన్ బయట పడిపోవచ్చు, అప్పుడు ఇందులో క్వీన్ ఉండదు. ఈ వర్కర్ బీస్ అన్ని టెన్షన్ అయిపోతాయి, అటాక్ చేసి అప్పుడు వేరే క్వీన్ రెడీ చేసుకుంటాయి. లైక్ సెల్స్, లైవ్ సెల్స్ ఉన్నాయి కదా, క్వీన్ సెల్స్, ఎగ్ సెల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక్కదాన్ని చూస్ చేసుకో. లైక్ ప్యూపా స్టేజ్కి వచ్చేంత వరకు ఒక 2 and 3 ఉంటాయి. లైక్ ఆ స్టేజ్ లో ఒక్కటే సెల్ని ఒక క్వీన్ ని బయటికి రప్పిస్తాయి, మిగతా వాటిని చంపేస్తాయి. దానికి వర్కర్ బీస్ అన్ని తెలుస్తాయి. అంటే ఇప్పుడు క్వీన్ బీ ఈ సైజ్ లో ఉంది కదా, అది వెంటనే చచ్చిపోయినప్పుడే వెంటనే ఆ రోజే పుట్టిస్తాయా? సెలెక్ట్ చేసుకుని ఒక 24 hours టైం పడుతుంది.
అలాగే ఒక అది మళ్ళీ క్వీన్ అవ్వడానికి ఎన్ని రోజులు 4 పడుతుంది? to 5 సెలెక్ట్ 16 చేసుకొని days. 4 to 5 days ఈ వర్కర్స్ ఏంటంటే అప్పుడే అందులో ఏది ఫస్ట్ ఐడెంటిఫై వస్తే చేస్తుంది అది ఆ క్వీన్ ఆ health issue క్వీన్ మళ్ళీ రాణి కూడా చంపేస్తారు. తన పుట్టేది 16 రోజు కదా, పుట్టిన 16 వచ్చి 7వ రోజు లెక్కేస్తే అప్పుడు మగ ఈగ జతడానికి Only పైకి వెళ్తాయి. 7th అది day కూడా mate అవుతుంది. 40-50 మీటర్స్ పైన ఆకాశంలో గాలిలో ఇక్కడ ఈ ఇక్కడ ఈ కాదు, flower ఇక్కడ bud. కాదు. జత కట్టి మళ్ళీ వచ్చి చాలా ఈ బాక్స్ లో drones ఉందంటే మళ్ళీ follow బయటికి అవుతుంది. ఏది ఎనర్జెటిక్ గా మగ ఉంటే ఈగలు అది follow దాంతో అది mate దాంతో అవుతుంది. మేట్ అవుతుంది. దాంతో మేట్ అది అయ్యి ఓన్లీ 7th డే పుట్టిన తర్వాత పుట్టిన 16 రోజు నుంచి 7వ రోజు 7th డే మేట్ అయిపోతే అది ఇంకెప్పటికీ అవ్వదు. లైఫ్ లైఫ్ టైం. ఆ రోజు ఒకవేళ మీట్ కాకపోతే లైఫ్ టైం బ్రహ్మచారిగా ఉండిపోతుంది. అండ్ మేట్ అయ్యాక ఆ డ్రోన్ కి చనిపోతుంది. అది క్వీన్ అనేది చనిపోతుంది ఇమిడియట్లీ సారీ డ్రోన్ ఉంది కదా immediately చనిపోతుంది. Mate అవ్వగానే చనిపోతుంది. ఇప్పుడు దీంట్లో వర్కర్ బీస్ ఉన్నాయి కదా, వర్కర్ బీ మనల్ని కుట్టింది అంటే వెంటనే వర్కర్ బీ చచ్చిపోతుంది. దాని స్టింగ్ అనేది బాడీ నుంచి వేరే అయిపోతుంది. వచ్చేస్తాయి కదా. దాని స్టింగ్ అంటే చనిపోతుంది దానికి తెలుసు, అయినా కుట్టింది అంటే దాడి చేసే లక్షణం. వీడికి దాడి చేసే లక్షణం ఎక్కువ లేదు కాబట్టి పర్లేదు. దీన్ని ఒకసారి ఒక్కసారి దాని స్టింగ్ దిగిందంటే చనిపోతుంది. అది ఒకవేళ 10 బీస్ ఒకసారి కుట్టినంటే 10 బీస్ చచ్చిపోతాయి. ఒకవేళ అది షిట్ పెట్టినా కానీ వేరే వర్కర్ బీస్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేస్తాయి, బయట పడేస్తాయి. అవి ఇదంతా నీట్గా ఉంచుకుంటుంది బీ. ఒకవేళ డెడ్ బాడీ ఉన్నా కానీ బయటికి చంపేస్తుంది. ఒకవేళ ఏజ్డ్ బీ ఉందనుకోండి, దానికి ఆల్రెడీ చనిపోతుందని తెలుసు, ఇందులో చనిపోదు, బయటికి వెళ్ళి చనిపోతుంది. వేరే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళిపోయి చనిపోతుంది. చనిపోదు, బయట లాంగ్ వెళ్ళి చనిపోయి ఇన్ కేసు ఇందులో చనిపోతే వేరేవి తీసుకెళ్లి బయట పడేస్తాయి. ఒకవేళ మనం ఈ ఫ్రేమ్స్ జరిపేటప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయ్యి చనిపోయినా వర్కర్స్ బి బయటకు తీసేస్తుంది. అందుకే వీటి నుంచి చాలా నేర్చుకోవచ్చు అంటారు. మనం ఎప్పుడప్పుడు ఆ లోపల బాక్స్ ఉంది కదా, అది కూడా క్లీన్ ఉంచుకోవాలి, లేకపోతే అంటే అవే క్లీన్ చేస్తాయి. కాకపోతే వర్షాకాలం ఏంటంటే కొంచెం తడిగా ఉండడం వల్ల వేరే మిస్గైడ్ వచ్చినా లేకపోతే వేరే క్వీన్ ఇందులోకి వచ్చినా మళ్ళీ అటాక్ గొడవ చంపేస్తాయి. వేటి రాజ్యం వాటిది, ఇగో కుటుంబం లాగా, అది వేరే ఫ్యామిలీ ఇది వేరే. వాటికి ఫెర్మాన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫెర్మాన్స్ బట్టి ఐడెంటిఫై చేస్తారు. నిన్న ఒక బాక్స్ లోంచి క్వీన్ మిస్ అయ్యి బయటకు వచ్చింది. ఇంకొక బాక్స్ దగ్గరకు వచ్చి మేము చూసేసరికి అది మా క్వీన్ కాదని చెప్పి వర్కర్ బీస్ అన్ని అటాక్ చేసి అవన్నీ సరే ఒక బాహుబలి టైప్ లో ఫైట్ అయిపోయింది. మేము వచ్చి చూసేసరికి మొత్తం కొన్ని బీస్ చనిపోయి ఉన్నాయి. ఇది ఎంత ఒక 15-20 minutes అంతే, అయిపోతుంది. అసలు వచ్చింది అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇది మంది కాదు అని చెప్పి అవి ఫైటింగ్ చేసేస్తాయి. ఆ వర్కర్ బీస్ ని మీరు అక్కడ చూడొచ్చు, నిన్న చచ్చిపోయినవి. మేము వచ్చి చూసేసరికి క్వీన్ బయట ఉంది. క్వీన్ లేదేమో అని చెప్పి మేము క్వీన్ లోపల పెడుతున్నాము, అయినా అది క్వీన్ మేము ఉండగానే బయటికి తోసేస్తున్నాయి. అవి ఏంటి అని చూస్తే దీంట్లో ఇంకొక క్వీన్ ఉంది. 2 క్వీన్స్ ఒక దాంట్లో ఉండవు, ఓన్లీ సింగిల్ క్వీనే ఉండాలి. ఇవన్నీ నిన్న చనిపోయిన బీస్. ఆ క్వీన్ సేవ్ చేసాం, ఇది చనిపోయింది. మేము వచ్చి చూసి ఫాలో అవుతూ వచ్చి పక్క బాక్స్ నుంచి వచ్చినవి ఇవన్నీ ఇవన్నీ ఆ queen తో పాటు వచ్చేసింది. ఇవన్నీ అవి వాటివి కావు కదా, ఇప్పుడున్న ఈ ఇవన్నీ అవి వాటిని చంపేసినాయి. దీన్ని చంపేసింది. ఆ క్వీన్ కూడా చంపబోతుంటే మేము అనుకోకుండా చూసాం కాబట్టి దాన్ని సేవ్ చేసాం. మళ్ళీ మేము వెతికి ఇంకొక బాక్స్ లో లేకపోతే అక్కడ పెట్టాము. ఎలా తెలుస్తుంది? అన్ని బాక్స్ లో చాలా మేము పని ఉండడంతో గుంపుగానే కదా చూస్తే మాకు అవి ఇలా ప్రశాంతంగా ఉండి అలజడిగా ఉండి మొత్తం ఫ్లై అవుతా ఉన్నాయి. ఎన్ని చుట్టూ సరౌండ్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఐ మీన్ క్వీన్ లేకపోతే ఆ బీస్ అని టెన్షన్ అయిపోతాయి కదా, ఇట్లా కామ్గా ఉండవు. మొత్తం సౌండింగ్, బస్ సౌండ్ అదంతా చేస్తూ ఉంటాయి, ఎందుకంటే క్వీన్ లేదని తెలుసు కాబట్టి దానికి. సో మనం ఇంకా చెక్ చేసుకోవడమే ఏది అట్లా ఉంది అని. ఒక క్వీన్ నిన్న బాక్స్ లో పెట్టి మేము మర్జింగ్ చేయడానికి లోపల పెట్టాము. అంటే కొన్ని కాలనీ వీక్ అయిపోయినప్పుడు వేరే కాలనీ నుంచి ఇవ్వండి బాక్స్. వేరే ఈగల్ని ఇప్పుడు ఈ ఫ్రేమ్ అందులో ఉన్న ఫ్రేమ్స్ ఇందులో తీసుకురావడం, ప్రతి బాక్స్ లో క్వీన్ కి ఒక ఫెరమాన్స్ రిలీజ్ చేస్తుంది. ఒక ఆ స్మెల్ ఏరియాలో ఉన్న ఆ బీస్ అన్ని దాన్ని ఐడెంటిఫై చేసి ఇది మన బాక్స్, ఇక్కడ మన క్వీన్ ఉందని చెప్పి డిసైడ్ అవుతాయి. అలాగా డిసైడ్ అయ్యి ఆ బాక్స్కి వస్తాయి. పొరపాటున ఒక చోట ఇంకో చోటకి వెళ్తే ఈ ఫెరమోన్స్ డిఫరెన్స్ వల్ల అవి చంపేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ తగ్గిపోయి వేరే దాంట్లో దీంట్లో పెట్టాలి. వేరే దానిలో పాపులేషన్ తగ్గిపోయినప్పుడు వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంటే ఆ మెర్జింగ్ అంటే 1-2 ఫ్రేములు తీసుకొచ్చి హెవీగా ఉన్న బాగా ఉన్న ఫుల్గా ఉన్న దానిలో తీసుకొచ్చి తక్కువ ఉన్న దానిలో పెట్టి వేరే పెర్ఫ్యూమ్ ఇస్తారు. పెర్ఫ్యూమ్ అంటే పాన్స్ పౌడర్ కానీ అలా చేసి మిస్గైడ్ చేస్తారు వాటి స్మెల్. అంటే దాన్ని పెర్ఫ్యూమ్ అది రిలీజ్ చేసే ఫెరమాన్స్ కంటే ఈ పెర్ఫ్యూమ్ దాన్ని మిస్గైడ్ చేస్తుంది. తర్వాత ఇది డైల్యూట్ అయిపోద్ది, అప్పటికే సెట్ అయిపోద్ది.
ఆ ఫెర్మాన్స్ కి ఇది సెట్ అయిపోయి ఇది అన్ని కలిసిపోతాయి. ఓకే ఓకే ఐడెంటిఫై చేయకూడదు అనమాట. వాళ్ళు ఉన్నారు మనతో, వాళ్ళ కప్పుల్ అండి. యాజ్ ఎ కప్పుల్ వచ్చారు మొత్తం నేర్చుకోవడానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు వినోద్ రెడ్డి, మీ పేరు? తన అలెక్కి రెడ్డి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్ డిస్ట్రిక్ట్. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి ఈ 5 days కోర్స్ కోసం వచ్చారా? సో ఏంటి నెక్స్ట్ నేర్చుకొని తర్వాత మీ ఓన్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అవునండి. ఓకే. తెలంగాణలో ఎక్కువ లేవు మేడం, 2 నుంచి 3 వేల బాక్సులు, అది అంచనా మాత్రమే. ఇప్పుడు దానివల్ల రైతుల పంట దిగుబడి తగ్గుతుంది కాబట్టి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే హనీ తీయడమే కాదు, ఆర్గానిక్ వ్యవసాయం తోటి ఈ బీ పాపులేషన్ పెంచడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తేనె మాత్రమే కాదు, బీ పాపులేషన్ పెంచి దీనివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా రైతులకు మెయిన్ గా పరపరగా సంపర్కం, పాలినేషన్ అది జరుగుతుంది కాబట్టి దానివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు మీరు రైట్ నో మీ ప్రొఫెషన్ ఏంటి? అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆల్రెడీ అగ్రికల్చర్. తన ఫ్యామిలీ నా ఫ్యామిలీ రెండు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చినాం. అంటే మీ ఇద్దరు ప్రెసెంట్ కూడా అంటే ఈ కోర్స్ ముందు కూడా ఫార్మర్స్ అండ్ ఇప్పుడు ఇది కొత్తగా నేర్చుకుంటున్నారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎట్లుంది 5 days ఆఫ్ కోర్స్? బాగుంది. ఎక్స్పీరియన్స్ రవీంద్ర సార్ చాలా దగ్గర నుండి అంటే ఇలాంటి చాలా ఇప్పుడు ఆడవాళ్ళు నేర్చుకునే ప్రోత్సాహం ఇచ్చింది రవీంద్ర సార్ వల్ల. ఎందుకంటే వీళ్ళు ముందుకు రావాలి అని కూడా ఇది అవుతది, బీ ఫార్మింగ్ అనేది అమ్మాయిలు కూడా చేయగలుగుతారు అనేది హోప్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు అంటే ఇక్కడ హనీ తయారు చేస్తారు అదే ఒక్కటే ఉంది కానీ మైండ్ లో, బట్ ఇక్కడికి వచ్చాక ఈ మెయిన్ ఏజెండా ఇది హనీ ఎక్స్ట్రాక్షన్ కాదు, మీరు అన్నట్టు బీస్ ని కాపాడడం అండ్ బీస్ పాపులేషన్ పెంచడం అనేది దట్స్ గ్రేట్ థింగ్. ఎందుకంటే బీస్ తోనే చాలా ఎన్వైరన్మెంటల్ అంటే రిలేట్ అయి ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ థింగ్స్ అన్ని రిలేట్ అయి ఉన్నాయి కదా. మనకు హనీ పాపులేషన్ ఎంత ఉంటే మనకు రైతులకు అంత మేలు. ఎందుకంటే అంటే దిగుబడి పెరగాలి అన్నా, పంట దిగుబడి పెరగాలి అంటే బీస్ పాపులేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, బీస్ అండ్ పాపులేషన్ పడిపోతే పంట దిగుబడి ఆటోమేటిక్ గా అయిపోతుంది. పరపరాగ సంపర్కం జరగడానికి ముఖ్య 95% బీస్, తర్వాత సీతాకోక చిలుకలు చిన్న చిన్న. ఇప్పుడు మీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయాలని కదా? అల్వాల్ సారీ మీరు నిర్మల్ నుండి నిర్మల్ లో స్టార్ట్ చేయాలంటే నిర్మల్ దగ్గర విలేజ్ మాది, అక్కడ స్టార్ట్ చేద్దాం. సో మీరు స్టార్ట్ చేస్తే పక్కన ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఒక తినిటికి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేస్తుంది ఒక బాక్స్, ఒక ఫ్యామిలీ. దీని అపియరీ అంటాం. యాక్చువల్లీ దీని అపియరీ, ఈ బాక్స్ లని పెట్టింది అపియరీ. ఈ అపియరీ స్థలం నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో పంట పొలంలో తిరిగి వస్తుంది. అది వర్కర్ బీ చేసే పని. ప్రతి ఒక తినిటికి వచ్చేసి 1000 to 200 పుష్పాల మీద వాళ్తుంది. ఒక పూలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఇది పెట్టడం 1000 to 200 1000 to 1200 అన్ని మొక్కల మీద వాలి తన గుడికి వస్తుంది. మళ్ళీ పొద్దున 6 గంటలకు బయలుదేరంటే సాయంత్రం ఇదే గుడికి వచ్చేస్తుంది, దీని ఫ్యామిలీకి వచ్చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు బీస్ నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. పొద్దున 6 గంటలకు బయలుదేరి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇదే బాక్స్ లోకి వచ్చేసి ఉంటుంది. మళ్ళీ ఈ బాక్స్ లో బీస్ ఈ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి, వేరే బాక్స్ లోకి వెళ్ళాయి. ఈ బాక్స్ లో బీస్ ఈ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి సెపరేట్ గా. సరే, అయితే మన యాక్చువల్ ప్రాసెస్ చూద్దాము. రండి చూద్దాం. కొంచెం స్మోక్ వేస్తే సో కొంచెం స్మోక్ చేయాలి, దెన్ కొంచెం బెస్ట్. ఓకే ఓకే షూర్. సో ఎప్పుడు ఇన్నర్ కవర్ అనేది రివర్స్లో పెట్టుకోవాలి, సో దట్ అటువైపు ఉన్న హనీ బీస్కి ఏమీ అవ్వదు. సో దెన్ అండ్ స్మోక్ ఎందుకు ఇస్తామంటే అవి కొంచెం రెస్టింగ్లో ఉంటాయి, సో దట్ మనం మన వర్క్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎఫెక్ట్ ఏం అవ్వదు, బట్ చాలా లిటిల్ స్మోక్ అనేది అప్లై చేయాలి. సో ఈ ఫ్రేమ్స్లో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, లైఫ్స్ ఉంటాయి. సో కొన్ని ఫ్రేమ్స్లో ఎగ్స్ లార్వే ఉంటాయి, సో మనం అది ఎక్స్ట్రాక్షన్కి యూజ్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ ముందు ఇది చెక్ చేసుకోవాలి, బ్రషింగ్ ముందు అందులో ఎగ్స్ ఉందా లేకపోతే లార్వే ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవి పనికిరాదు, ఇవి ఇలాంటి వాటిల్ని చేయకూడదు అనమాట. ఇందులో లార్వా ఉంది, ప్యూపా కూడా. సో లార్వా అంటే ఆ బీ పుట్టే ఒక 1 to 3 days లైఫ్ స్పాన్ ఉంటుంది, 3 to 6 days అలా. ఓకే, ఇది కూడా తీయకూడదు. సో ఈ బాక్స్ మొత్తంలో లార్వే అన్ని ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ మనం బ్రషింగ్ చేయకూడదు.
సో ఇది క్లియర్గా చూడండి, ఇందులో ఎగ్స్ లార్వే ఏమీ లేదు, ఓన్లీ హనీ ఉన్న సీల్ సెల్స్ ఉన్నాయి, అన్సీల్ సెల్స్ ఉన్నాయి. సో ఇందులోంచి మనం హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దిస్ వీ కెన్ యూస్. అండ్ ఇప్పుడు బ్రషింగ్ ప్రొసీజర్ చూద్దాము. ఇది సో ఫస్ట్ ఈ టెక్నిక్ చూడండి, లైక్ తను ఏం చేస్తున్నాడు అనేది. సో జిగ్జాగ్ టెక్నిక్ ఇది. లైక్ అక్కడక్కడ బీస్ ఉంటాయి, అవి బ్రషింగ్, ఈ ప్రొసీజర్ని ఫ్రేమ్ బ్రషింగ్ అంటారు. సో ఇలా బ్రషింగ్ చేసుకోవాలి. దాని వెనకాల కూడా ఇది మనం ఎక్స్ట్రాక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. సో బాక్స్ నుంచి ఈ ఫ్రేమ్ని మనం హనీ ఎక్స్ట్రాక్షన్కి తీసుకెళ్ళచ్చు. సో ఇందులో ఎగ్ లేదు, లార్వే లేదు, ప్యూపే లేదు, ఏం లేదు, ఓన్లీ లైక్ హనీ. ఇక్కడ చూస్తే మీరు షైన్ అవుతూ ఉంటుంది, ఓపెన్ హనీ, ఓపెన్ సెల్ హనీస్ ఉంటాయి, సీల్ కాదు, ఓపెన్ సెల్. సో ఒక్క స్టూడెంట్ మనతో ఉన్నారండి, ఈ 5 days కోర్స్కి వచ్చారు. సో తను ఎక్కడి నుంచి వచ్చారు, తను ఏమేంటి నెక్స్ట్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనా లేకపోతే ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ బ్రాహ్మిణి. చింతల నుంచి వస్తున్నాను. ఈ 5 days కోర్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా సిటీకి అవుట్స్కట్స్ కాబట్టి చాలా అట్మాస్ఫియర్, చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఇక్కడికి వచ్చాక. సార్ రవీందర్ సార్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఎవ్రీ స్టూడెంట్ కేర్ తీసుకొని మరి ఎవ్రీ స్టూడెంట్ నేర్చుకునేలాగా చూస్తున్నారు అనమాట. సో ఎన్ని డేస్ అయిపోయింది ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి? 5 days కోర్స్. 5 days కోర్స్. ఇవాళ 5th డేనా? ఈరోజు 5th డే. ఓ, అయితే ఇవాళ అయిపోతుంది ఈరోజు. సో అంటే మీకు ఏంటి నెక్స్ట్ ఇలాగ అయినా హాబీగా సెట్ చేసుకుందామనా లేకపోతే జస్ట్ కొత్తది ఒకటి నేర్చుకుందామా? హనీ ప్రాపర్టీస్ ఏంటి అది కూడా తెలుసుకుందాము, బీ కీపింగ్లో ఏంటి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. హనీ ఒక మెడిసిన్, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ కెన్ ఆల్సో టేక్ హనీ ఇన్ మోడరేషన్ అనమాట. ఎందుకంటే దాంట్లో హనీ ఒకటే అంటే షుగర్స్ అని అనుకుంటారు, క్యాలరీస్ అవి యాడ్ అవుతాయి అని అనుకుంటారు, కానీ దాంట్లో పోలన్ అని ఉంటుంది, నెక్టర్, పోలన్, అవి ఎంజైమ్స్ యాడ్ అవుతాయి. సో అది ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మన డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది అండ్ మన హెల్త్కి కూడా మంచిది. పోలన్ అనేది వైటమిన్స్ అవన్నీ. సో షుగర్ పేషెంట్స్ కూడా కొంచెం మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. 1 spoon of honey they can take in a day. అంటే నార్మల్లీ అంటారు కదా మార్నింగ్ హనీ విత్ హాట్ వాటర్, అంటే హనీ విత్ హాట్ వాటర్ తీసుకోకూడదు. ఎందుకనంటే హనీలో ఎంజైమ్స్ ఉంటాయి ప్లస్ వైటమిన్ సి ఉంటుంది. వెన్ వి మిక్స్ ఇన్ ద హాట్ వాటర్ దీస్ ఎంజైమ్స్ గెట్ డిస్ట్రాయిడ్. ఓకే, ఎంజైమ్స్ ఇంకా వైటమిన్ సి గెట్స్ డిస్ట్రాయిడ్. అందుకని హాట్ వాటర్ లో తీసుకోవద్దు. రూమ్ టెంపరేచర్ ఆర్ లూక్ వామ్ వాటర్. ఓకే ఓకే డన్. సో మీ 5 days కోర్స్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ కోర్స్ లో కూడా జాయిన్ అవుతారా? హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఇక్కడ చూడాలి, వన్స్ ఐ సెటప్ ద బీ కీపింగ్ చూసినాక నెక్స్ట్ ప్రొసీజర్ చూడాలి. యాక్చువల్గా ఓన్లీ హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అని అనుకున్నాను. హనీతో అసలు ఇక్కడ వేస్ట్ ప్రోడక్ట్ అనేది లేదనమాట. వేస్ట్ ఇన్ ద సెన్స్ బీస్ వెనమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ క్యాన్సరస్ ఏజెంట్. బీస్ వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్. honey is also used in many ways. So atla waste product anedi ledu. So we can keep so we start chestara bee farming next. might be okay, nice talking to you. I hope you really had fun. Me face chuste ardhamoutundi idi is all kind of meditation also. ikkada undi idantha chudam. Propolis anything bees gum anamata. Adi enti ante dentist lo tooth paste lo use chestaru. It acts as antibacterial, it has antibacterial properties. So when we use in the toothpaste, ఆ బ్యాక్టీరియా అనేది దీనికి స్టిక్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట వెన్ ఎవర్ వి యూజ్ అని. ఓకే, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక హనీ ఒకటే ఉంటది అని అనుకున్నాను, చూస్తే చాలా ఎవరు ఆల్ ఆఫ్ ఎ సడన్ పెట్టుకోలేరు, బీ కీపింగ్ అనేది పెట్టుకోలేరు. ఎవ్రీ వన్ మస్ట్ టేక్ ద ట్రైనింగ్ ఫ్రమ్ సార్. రవీందర్ సార్ ఈజ్ వెరీ నైస్ సార్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని అప్రోచ్ అయ్యి చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో మీ పేరు?
నా పేరు శ్రీశైలం, శ్రీశైలం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి నుంచి వచ్చాను. కామారెడ్డి నుండి. సో 5 days కోర్స్కి వచ్చారా? Yes, yes. ఏంటి మీ నెక్స్ట్ అంటే నేర్చుకొని మీ ఓన్గా స్టార్ట్ చేయాలన్నా లేకుంటే ఇంట్లో? సో యూజువల్లీ ఇప్పుడు చూసే పోస్ట్ కోవిడ్ మనకు హ్యాబిట్ చేయడం అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అయ్యాయి. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ కోసం చూస్తున్నారు. అవును. సో ఇమ్యూనిటీ కోసం చూస్తే హనీ విల్ ప్లే కీ రోల్, రైట్? సో బట్ ఇన్ ద మార్కెట్ యూ డోంట్ గెట్ ఫ్రెష్ హనీ, అంటే ఆ నాణ్యమైన తేనె అనేది దొరకదు. సో నాణ్యమైన తేనెలో మీకు నెక్టర్ ప్లస్ ఎంజైమ్స్ ఉంటాయి, బట్ మార్కెట్లో అనేది దొరకదు. సో ఇఫ్ యూ నీడ్ ఇట్, సో దర్ ఓన్లీ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ బీ కీపింగ్ ఫర్ నౌ ఇన్ ద మార్కెట్. సో బీ కీపింగ్లో శాస్త్రీయ పద్ధతిలో తేనెలను చంపకుండా తీసే విధానాన్ని రవీందర్ గారు మాకు 5 days ట్రైనింగ్లో నేర్పించారు. సో అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు తేనె అనేది ఎప్పుడు కూడా ఒకటే రంగు, రుచి, చిక్కదనంలో ఉండదు. ఎక్కడ హనీ సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఫ్లవర్, వాటర్ అవైలబిలిటీ అండ్ ద సీజన్ అండ్ క్లైమేట్. ఇట్ విల్ చేంజ్. సో ఎప్పటికప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో బయట అవేర్నెస్ లేక చాలా మంది ఏమనుకుంటారు అని అంటే లైక్ సర్టెన్ బ్రాండ్ ఇస్ అ ప్యూర్ హనీ and you'll also get 1+1 offers and everything. But you know, pure honey is something will contains a nectar and enzymes that only will be possible from beekeeping. So previously wild beekeepings nunchi teesesevallu, but it's not a filtered honey. So this is a scientific way where we'll extract the honey without killing the bees. Yes, without killing bees. So in 5 days training lo you'll go through how to see the hive. Okay. Egg దగ్గర నుండి till extraction వరకు you learn completely everything. and you'll also know the facts. See basically we don't have an awareness what exactly bees are. So bees ante we'll only know that we'll get only honey, but you know there are lot of products like there is the bee wax which will be used for the cosmetics and everything. Exactly. So there is also a product called royal jelly. So royal jelly anedi it's a queen food, so which can be consumed for getting a higher protein energy. అది ఎలా వస్తుంది? అది సెపరేట్ గా ఉంటుందా రాయల్ సో రాయల్ జెల్లీ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వర్కర్ బీస్. సో వర్కర్ బీస్ డెవలప్ చేస్తాయి రాయల్ జెల్లీని. సో ఇట్స్ అ లైఫ్ టైమ్ ఫుడ్ ఫర్ క్వీన్. ఆల్సో దే విల్ బి గివింగ్ టు ద లార్వా ఫర్ గెటింగ్ దేర్ సైకిల్ రన్. ఓకే. సో అక్కడ రాయల్ జెల్లీ ఫుడ్ అని వేరే ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఉంటాయి. సో అలా రాయల్ జెల్లీ కనెక్ట్ చేసేసి దేర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ రాయల్ జెల్లీ ఆల్సో. ప్రాబ్లీ ఇట్స్ అ హై ప్రోటీన్ ఫుడ్. So that's why you can use it as a high demanding product. So that is royal jelly. And moreover you have propolis gum, so which can be mixed with gum and can be used for producing the crack creams, vaselines, lipsticks. And for the wax also you can develop candles. So exactly, that's a main reason of wax. And probably you can also use the venom for anti-cancer products. So that's other thing. So there is no product like it will take harm. అన్ని ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, ఏది వేస్ట్ అనేది ఉండదు. yes మీరు ఎక్కడ అంటే మీరేంటి బై ప్రొఫెషన్ ఏంటి? సో బై ప్రొఫెషనల్ ఐటీ సెక్టర్ లో వర్క్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు చాలా మటుకు పెస్టిసైడ్స్ ఏంటి అన్ని యూజ్ చేసేసి వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్గానిక్ వే. సో ఆర్గానిక్ వే అంటే ఏముండదు, బీస్ అనేది పాలినేషన్ చేస్తాయి, పరపర సంపర్కం. సో దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా మట్టుకు మన నీటి పారుదల చాలా ఎక్కువ చేశారు. సో ఇఫ్ యు ఆర్ పంటలు దిగుబడి ఎక్కువ రావడానికి రైతుల్లో ఈ అవగాహన అనేది చాలా అవసరం. సో దానివల్ల ఏంటంటే ట్రూ అండ్ విచ్ ఇస్ మస్ట్ నీడెడ్ ఇప్పుడు రైట్. ఇప్పుడు పొల్యూషన్ కి ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్ కి వాట్ యు సెడ్ ఇస్ ట్రూ అండ్ ట్రూలీ రిక్వైర్డ్ అన్నమాట. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.